టీజీపీఈ సెట్ ద్వారా ఎవరైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లైక్ బీపెడ్ కావచ్చు డీపెడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు కౌన్సిలింగ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనేది మన దగ్గర రిలీజ్ చేస్తారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అండ్ మీకు వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఫేజ్ 1 రిజల్ట్స్ కావచ్చు ఎప్పుడు ఉంటాయి, ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ అంటే ఒక పీడిఎఫ్ రూపంలో మీకు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది, సో మీకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్ గా ఇస్తారండి. ఆ పీడిఎఫ్ వచ్చేసి మనకు 14th జూలై మనకు పీఈ సెట్ వెబ్సైట్ లోనే అప్డేట్ ఇస్తారు. సో 14th వెబ్సైట్ రోజు మీరు వెబ్సైట్ లో డీటెయిల్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ అప్లోడ్. సో మనకు డేట్స్ వచ్చేసి 23 జూలై టు 29 జూలై. సో ఒక 6 days ఆర్ 7 days ఛాన్సెస్ ఇచ్చారు. సో క్వాలిఫైడ్ స్టూడెంట్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే బీపెడ్ కావచ్చు డీపెడ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టెన్ అమౌంట్ ఉంటుంది, అది మనకు 14th రోజు తెలుస్తుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ మీ సర్టిఫికేట్ అప్లోడ్ అన్ని చేయాలి. అది లాస్ట్ డేట్ వచ్చేసి 29th. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్. సో ఇక్కడ ఎవరైతే ఎన్సీసీ కావచ్చు, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్, సో అలాంటి స్టూడెంట్స్ కి మీకు ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ మీకు ఫిజికల్ వెరిఫికేషన్, సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రం మీకు రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్ గా మనకు 25 to 26, సో ఆ 2 days మీకు ఒక స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే అవి సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ తో వెళ్ళాలి. సో 25 to 26 2 days ఛాన్స్. నెక్స్ట్ సో మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తారు కదా, సో అవన్నీ మీకు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకున్న తర్వాత మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు ఎవరెవరు ఎలిజిబుల్. సో అన్ని ప్రాపర్ గా పెట్టిన వాళ్ళు మీరు సక్సెస్ అయిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సపోజ్ సక్సెస్ కాకపోతే మీకు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ డేట్ వచ్చేసి 30 జూలై. సో 30 జూలై రోజు వెబ్సైట్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్. సో మీరు డీపెడ్ కావచ్చు, బీపెడ్ కావచ్చు ఒకే వెబ్సైట్ లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ద్వారా మీరు బీపెడ్ కాలేజ్ సంబంధించిన ఏవి ఇంట్రెస్టెడ్ అవి కాలేజ్, డీపెడ్ కి సంబంధించిన కాలేజ్ అన్ని మీరు పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 34 జూలై టు 1 ఆగస్టు. సో 2 days ఛాన్సెస్ ఇచ్చారు. సో మీరు 2 days లో ఏదో ఒక రోజు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి మీ ప్రియారిటీ ఆర్డర్ గా. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ఎక్స్ట్రా యాడ్ చేయాలన్నా, కొన్ని డిలీట్ చేయాలన్నా, రీఅరేంజ్ చేయాలన్నా మీరు చేసుకోవచ్చు. అది 2 ఆగస్ట్ రోజు వెబ్సైట్ లోనే మీ హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేజ్ 1 రిజల్ట్స్. సో మీరు ఏవైతే పెట్టారో వెబ్ ఆప్షన్స్ మీ కేటగిరీ ఆధారంగా, మీ ర్యాంక్ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ ప్రియారిటీ ఆర్డర్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేసి 4th ఆగస్ట్ రోజు మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎంత ఫీ ఉంది, ఆ కాలేజ్ అడ్రస్ అన్ని డీటెయిల్స్ మనకు అలాట్మెంట్ ఆర్డర్ లో ఉంటుంది. సో ఫేజ్ 1 లో వస్తే సీటు సపోజ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆన్లైన్ లో అమౌంట్ పే చేయాలి, ఫీ స్ట్రక్చర్. సో ఆ ఫీ స్ట్రక్చర్ పే చేసిన తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ కూడా వెళ్ళాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ కమ్ ట్యూషన్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకు 5th ఆగస్ట్ టు 8th ఆగస్ట్. సో 5th, 6th, 7th, 8th ఏదో ఒక రోజు మీరు ఆన్లైన్ లో అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసి మీకు వచ్చిన కాలేజీలో కూడా రిపోర్ట్ చేయాలి. సో ఇవి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఫేజ్ 1 అయిపోతుంది. ఫేజ్ 1 తర్వాత మళ్ళీ ఫేజ్ 2 ఉంటుంది. సో ఫేజ్ 2 లో ఎవరైతే పీఈ సెట్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సపోజ్ పీఈ సెట్ ద్వారా ఫేజ్ 1 లో సీట్ రాలేదు, మీరు ఫేజ్ 2 లో ఓన్లీ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీ అని, మళ్ళీ సర్టిఫికేట్ అప్లోడ్ అని అవేం అవసరం లేదు. ఫేజ్ 1 లో మిస్ అయిన వాళ్ళు ఫేజ్ 2 లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత మళ్ళీ ఎక్కువ సీట్స్ మిగిలితే మళ్ళీ స్మార్ట్ అడ్మిషన్స్ కావచ్చు, ఇంకొక ఎక్స్ట్రా ఫేజ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, చెక్ చేస్తారు. మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీ కేటగిరీ ర్యాంక్ ఆధారంగా ఒక సీట్ వస్తే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఆ కాలేజ్లో వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఆ 2 year కోర్సు డీపెడ్ కావచ్చు, బీపెడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్ లో మీకు ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, అడ్రస్ డీటెయిల్స్, ఆ ఫీ స్ట్రక్చర్ కావచ్చు, ఎన్ని సీట్స్ ఉంటాయి, సో అన్ని చెప్పడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, వీటికి సంబంధించిన అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను లింక్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.